హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? సో అక్కడ వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటో మీకు చెప్తా. సో ఒకసారి చూడండి, ఎయిమ్స్ హాస్పిటల్. సో ఇది స్టేట్కి ఒకటే ఇస్తారు, మన తెలంగాణకి ఇక్కడ ఉన్న అంటే ఇన్ని హైవేలు ఉంటుండగా ఓన్లీ ఈస్ట్ హైదరాబాద్కి ఎందుకు ఇచ్చారు ఒక్కసారి ఆలోచించండి. సో ఇది చూసుకుంటే 200 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నారు 1000 కోట్ల బడ్జెట్తో. సో ఇక్కడ ప్రజెంట్ మొత్తం అన్నీ అంటే మనకి మొత్తం మెడికల్ పరంగా ఏమి నీడ్స్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి ప్రజెంట్. సో వెనక మనం చూసుకుంటే హై రేంజ్ ఆఫ్ టవర్స్ కడుతున్నారు. అంటే ఇక్కడ ఒక 3000 బెడ్ కెపాసిటీ ఇక్కడ వస్తే, ఇక్కడ ఆల్రెడీ 3000 బెడ్ కెపాసిటీ అనేది వస్తే అక్కడ సో ఎంతమంది అక్కడ ఎంప్లాయ్మెంట్స్ పని చేయాలి. ఇక్కడ డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ చాలామంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఇదే ఏరియాలో స్టే చేయాల్సి వస్తుంది. లేదంటే హైదరాబాద్ నుంచి రారు, లేదంటే ఇక్కడ వరంగల్ నుంచి రావడం కాదు, ఇదే ఏరియాలో బీబీనగర్ అనే ఏరియాలో ఇది మనకి స్టే చేసే అంటే ఇక్కడే రెసిడెన్షియల్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ చెప్పగలం ఈస్ట్ హైదరాబాద్. ఎందుకంటే మనకి నియర్లో హాస్పిటల్ కూడా ఉంది, అండ్ 2 ఎయిర్పోర్ట్లు కూడా దీనికి కనెక్టివిటీ ఉన్నాయి, అండ్ వరంగల్ కూడా మనకి దగ్గరలో ఉంది, అండ్ యాదగిరిగుట్ట కూడా మనకి నియర్లో ఉంది. ఒకసారి చూసుకోండి, మనకి ఇవి నీడ్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. సో లో ఇన్వెస్ట్మెంట్లో హై రిటర్న్స్ అంటే మనకి ఈస్ట్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.